అందుకే ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ ఫర్ ద చీఫ్ మినిస్టర్ అండ్ దిస్ ప్రెసెంట్ క్యాబినెట్ ఈ 3 trillion రీచ్ కావడానికి ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇంపాసిబుల్, డెఫినెట్లీ ఇట్ ఈస్ పాసిబుల్ అధ్యక్ష. తప్పకుండా $3 trillion కి రాష్ట్రము ఎట్టి పరిస్థితిలో చేరుతుందని చెప్పడానికి మాకు కూడా కాన్ఫిడెన్స్ ఉందని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా అధ్యక్ష. కాబట్టి ఈ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోవాలి. ఎందుకంటే ఎన్నో రకాలుగా హైదరాబాద్ ప్రజలు అంత కష్టాలకు గురి కాలే అధ్యక్ష, ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురయ్యాం. ఇక్కడ గుండ్ల చెరువు ఇప్పుడే చెప్పాను అధ్యక్ష, పూర్తిగా అన్యాక్రాంతం అవుతుంది. నేను హైడ్రా కంప్లైంట్ ఇచ్చాను అధ్యక్ష. అక్కడ ఏదైతే తాజ్ బంజారా హోటల్ సుమారు 30 ఫీట్లు చెరువులోకి వచ్చాడు అధ్యక్ష, 30 ఫీట్లు గోడ కట్టారు. I brought to the notice of Hydra, but they have not initiated any action till today. Unfortunately, ఈ మాట చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష. ఎందుకంటే మనం పొల్యూషన్ మీద మాట్లాడేటప్పుడు ఆ గుండ్ల చెరువు కూడా అధ్యక్ష, అక్కడ ఉన్నటువంటి కింది బస్తీల వాళ్ళకు డ్రింకింగ్ వాటర్ తాగేవాళ్ళు అధ్యక్ష, ఫ్రెష్ వాటర్ వచ్చేది దానికి. కానీ ఆ బల్కాపూర్ ఆ నాలా నుంచి ఆ నాలా అంతా డైవర్ట్ అయ్యి దీంట్లోకి వచ్చి, ఆ నాలా నుంచి దీంట్లోకి వచ్చి ట్యాంక్ బండ్కు ఒక పక్కన ఇక్కడి నుంచి మురికి నీళ్లు, అక్కడి నుంచి కెమికల్ వాటర్, రెండు కూడా మరి 2 రకాలుగా అల్టిమేట్లీ ఇది వచ్చి ఖైరతాబాద్లోనే ఉంది అధ్యక్ష. ఈ చెరువు ఖైరతాబాద్లో ఉంది, ట్యాంక్ బండ్లో ఉంది, స్వచ్ఛమైనటువంటి వాటర్ ఉండే. మరి మనం చూసినట్టయితే మా పద్మావతి అక్క ఉంది, ఆమెకు తెలుసు. మేము స్విమ్మింగ్ చేసేవాళ్ళు, నేను వాళ్ళ భర్త ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంచి స్విమ్మర్స్ అధ్యక్ష. మేము చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంది అధ్యక్ష, ఏడ చేయాలి స్విమ్మింగ్? మేమంటే చేస్తాం, ఏదన్నా పూల్లో క్లబ్లో పోయి స్విమ్మింగ్ చేస్తాం. గరీబ్ పిల్లలు ఎక్కడ పోవాలి అధ్యక్ష? ట్యాంక్ బండ్లో స్విమ్మింగ్ చేసేవాళ్ళం అధ్యక్ష. ఐఎమ్ నాట్ జోకింగ్. మీరు అడగండి అధ్యక్ష, ఎవరిని అడగండి. నిజంగా ట్యాంక్ బండ్లో అందరు స్విమ్మింగ్ చేసేవాళ్ళు, మత్స్యకారులు చేపలు పట్టేవాళ్ళు. ఇక మా తమ్ముడు వచ్చేటోడు ఆడికి నా దగ్గరికి చిన్నగా ఉన్నప్పుడు ఖైరతాబాద్కి వచ్చి కూర్చుంటుండే మా దగ్గర వచ్చి, మేము స్విమ్మింగ్ చేస్తుంటే. మరి ఈరోజు ఏం సార్ మా పరిస్థితి? మేమంటే ఎలాగో బయటకు వచ్చాము, మా పిల్లలు రాబోయే తరాలు, అక్కడ ఉన్నట్టు పేద ప్రజలు, అక్కడ ఉన్న మత్స్యకారులు, అక్కడ ఉన్న యాదవులు బర్రెలు కడుక్కునే వాళ్ళు అధ్యక్ష. అందులో కడుక్కొని వాళ్ళు పక్కకు పోయి మరి దొడ్లు పెట్టుకొని ఇచ్చేసేవాళ్ళు. అదేవిధంగా మరి చాకలి వాళ్ళు అధ్యక్ష మొత్తం అక్కడ ఉండి ఆ కార్నర్ పట్టు బట్టలు ఉత్తుకొని కొన్ని వేల మందికి సాయం చేసేవాళ్ళు. అందరి జీవనాధారం పోయింది అధ్యక్ష. టోటల్గా వాళ్ళ జీవనాధారం పోయి ఈరోజు మొత్తం నిర్వీర్యం అయిపోయింది. టోటల్ ట్యాంక్ బండ్ కలుషితం అయిపోయింది అధ్యక్ష, పొల్యూటెడ్తో నిండిపోయింది అది. కాబట్టి దాన్ని 2 STPలు పెట్టారు. అది నేను చెప్పగా కొట్లాడంగా 2 STPలు పెట్టారు అధ్యక్ష. 2 STPలతోని అది ప్యూరిఫై అవుతుందని చెప్పి నేను భావించడం లేదు అధ్యక్ష. నేను మొన్న ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చాను, మళ్ళా 4 STPలు అవసరం ఉందని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ఏ రకంగానైతే కొడంగల్లో మరి ఊరూరున గ్రామ ఇంటింటిన మరి ప్రతి రైతుకి మరి సోలార్ ప్యానెల్స్ పెట్టించి మరి ఒక రోల్ మోడల్గా ఉందో, అదేవిధంగా తెలంగాణ మొత్తంలో కూడా అలాగే స్కీమ్స్ రావాలని ముఖ్యమంత్రి గారి డ్రీమ్ ఏదైతుందో, ఐ హోప్ సార్ డెఫినెట్లీ ముఖ్యమంత్రి గారి డ్రీమ్ విల్ కమ్ ట్రూ. 3 trillion తప్పకుండా వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, అదేవిధంగా ఇవన్నీ కూడా ఈ నదులని అనుసంధానం ఏదైతే చేస్తున్నారో దానికి పూర్తిగా సంపూర్ణమైనటువంటి సహకారం మేము కూడా అందిస్తామని ఈ ఇండస్ట్రీస్ పాలసీ తీసుకొచ్చినటువంటి మంత్రి గారికి, మరే విధంగా ఆ క్యాబినెట్ కొలీగ్స్ అందరికీ కూడా మరి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా చివరిగా అధ్యక్ష నేను ముఖ్యమంత్రి గారితో ఈ సభ ద్వారా కోరుతా ఉన్నాను. ఏదైతే దీన్ని వార్ పుట్టింగ్లో అనేవాళ్ళు అంటూ ఉంటారు అధ్యక్ష, చెప్పేవాళ్ళు చెప్తా ఉంటారు. మీ విజన్కి ఏదైతే ఆలోచన ఉందో దీనికి సంపూర్ణమైనటువంటి సహకారం మొత్తం తెలంగాణ ప్రజల తరఫున ఉంటుందని కూడా నేను కూడా భావిస్తూ ఉన్నాను. జీవనదులు మా తమ్ముడు మళ్ళీ రీట్రేట్ చేయమంటాడు అధ్యక్ష. కృష్ణా, గోదావరి, తుంగభద్ర ఏదైతే జీవనదులు ఉన్నాయో మా ఈ మూసీ నది కూడా జీవనది అధ్యక్ష. అది కూడా జీవనది. చెప్పాను, మా తమ్ముడు లేడు మళ్ళా చెప్పమంటాడు. అయితే కాబట్టి అధ్యక్ష ఈ యొక్క దీనికి సంబంధించి ఇండస్ట్రియల్ రీఆర్గనైజేషన్ ఏదైతే తీసుకున్న షిఫ్టింగ్ దీన్ని తీసుకోవాలని దీన్ని త్వరితగతిన ఈ కార్యక్రమం చేపట్టి, ఇందులో ఇంకా చివరిగా ఒక రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ ఇండస్ట్రీలో పనిచేసే వారికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఏదైనా పోయే ప్రమాదం ఉంటే వాళ్ళని కూడా మళ్ళీ రీఎంప్లాయ్ చేయడానికి ఏదైనా ఆలోచన తీసుకోవాలని, అదేవిధంగా గత ప్రభుత్వంలో ప్రభుత్వ ల్యాండ్ని అడ్డగోలుగా లీజ్ ఉన్నటువంటి ల్యాండ్ని చేస్తే
దాని మీద ఒక కమిటీ వేసి కూడా హౌస్ కమిటీ అని వేసి దాని మీద ఏం జరిగింది తప్పుదేలు, ఒకవేళ తప్పు జరిగి ఉంటే దాని మీద చర్య తీసుకోవడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావాలని, అదేవిధంగా మరి ఈ అవకాశం ఇచ్చినట్టు మీకు మంత్రి గారికి ఐ వుడ్ లైక్ టు వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు శ్రీ ఆలేటి మహేశ్వర రెడ్డి గారు. ఏలేటి. థ్యాంక్ యూ అధ్యక్ష. ఈరోజు గౌరవ ఎల్ఏ మంత్రి గారు సుదీర్ఘమైనటువంటి ఒక స్క్రిప్ట్ చదవడం జరిగింది అధ్యక్ష. మొదటిసారి నా మిత్రుడు చాలా ఆవేశంగా ఫ్రస్ట్రేషన్లో ఈరోజు ఆ స్క్రిప్ట్ చదవడము నాకు చాలా బాధగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ఆయన మనస్తత్వం తెలుసు. ఈరోజు ఆయన ఆవేశపడతా ఉంటే, ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటే, వారు ఇచ్చినటువంటి అబద్ధం స్క్రిప్ట్ చదువుతూ ఉంటే పాపము చదవలేక చదివాడు కాబట్టి నేను వారికి నా సానుభూతి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు కాలుష్య పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలకు పంపడానికి ప్రభుత్వం ఒక హిల్ట్ పాలసీ తెచ్చామని చెప్పారు అధ్యక్ష. నేను అనేక సార్లు దీని మీద మాట్లాడాను, దీని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చాను. మరి బహుశా నా మిత్రులు, నా తోటి ఎమ్మెల్యేలు కూడా బహుశా చాలామంది చూసుంటారు. అనేకమైనటువంటి అంశాలు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాను అధ్యక్ష. కానీ ఏ ఒక్క దానికి నాకు సమాధానం రాలేదు. కానీ వారు చెప్పాలనుకునేటువంటి అనేకమైనటువంటి అంశాలు నేను విమర్శించాలని నేను మాట్లాడడం లేదు అధ్యక్ష. నేను వాస్తవాలు, ఎందుకంటే మీకు కూడా అర్థం కావాలని చెప్తా ఉన్నాను. ఎప్పుడైనా కూడా ఇండస్ట్రియలైజేషన్ జరగాలని ఎవరైనా కోరుకుంటారు. ఇండస్ట్రీస్, పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ని షిఫ్ట్ చేయాలని కూడా అందరూ కోరుకుంటారు. నేను కూడా పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ని షిఫ్ట్ చేయడం తప్పు లేదు. ఆల్టర్నేటివ్ ల్యాండ్స్ ఏం చూపించారు, ఎక్కడికి షిఫ్ట్ చేస్తూ ఉన్నారు, మీరు ఇచ్చినటువంటి జీవో లోపల మరి దాన్ని ఎక్కడ ఇయర్ మార్క్ చేశారు, ఇయర్ మార్క్ చేసినటువంటి ఏరియా లోపల మీరు మరి షిఫ్ట్ చేస్తూ ఉన్నారా, అనేకమైనటువంటి దీని మీద ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ స్టడీ జరిగిందా, మరి ఎన్విరాన్మెంటల్కి ఒక కమిటీ వేశారా, అనేకమైనటువంటి అంశాలు మరి దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా మరి జరిగినాయి అనేటువంటి అంశాలు నేను అడిగినాను తప్ప, నేను ఈరోజు వారు చెప్పేటువంటి ఒక నిమిషం అనేకమైనటువంటి అంశాలు నేను చెప్పేటువంటి అంశాలు కాకుండా కేవలం ఇవి నేను ఇండస్ట్రీస్ని ఇక్కడ నుంచి పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ని షిఫ్ట్ చేయడానికి మేము చేస్తున్న ప్రయత్నంలో ఎవరు అడ్డుకుంటున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి మంత్రి గారికి నేను అనేకమైనటువంటి అంశాలు నేను గతంలో అడిగాను, మళ్ళీ కూడా నేను మీ ద్వారా నేను వారికి తెలియజేస్తాను. ఎప్పుడైనా సార్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ని షిఫ్ట్ చేయాలని ఆలోచన చేసినప్పుడు దానికి మరి కమిటీస్ వేయడము, సబ్ కమిటీ వేసామంటున్నారు. మరి సబ్ కమిటీ ఎప్పుడు వేశారో, మరి ఎవరెవరు సబ్ కమిటీ మెంబర్స్ ఉన్నారు, ఏ డేట్లో చేశారు, ఎన్నిసార్లు మీటింగ్ జరిగింది, ఎంతమంది ఆఫీసర్స్ దాంట్లో మరి ఉన్నారు, ఎంతమంది ఆఫీసర్స్ సంతకాలు చేశారు, ఇవన్నీ నేను రోజులకు వెళ్ళడం లేదు అధ్యక్ష. సరే మరి వేశారని నిజం చెప్పిన అబద్ధం చెప్పిన నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను నేను. కానీ ఆ జీవో లోపల కూడా ఎక్కడ కూడా మరి ఈ జీవో లోపల ఇది సబ్ కమిటీ రికమెండేషన్ ప్రకారం జీవో తీస్తున్నట్టు చెప్పలేదు అధ్యక్ష. టీజీఐఐసి సూచనల మేరకు అని చెప్పి వారు చెప్పారు. మరి సబ్ కమిటీ చేసినప్పుడు సబ్ కమిటీ సూచనల మేరకు జీవో అని చెప్పకుండా టీజీఐఐసి సూచనల మేరకు అని చెప్పారు. నేను దాంట్లో కూడా తప్పుపడడం లేదు అధ్యక్ష. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అధ్యక్ష, అనేకమైనటువంటి అంశాలను పరిశీలన చేయకుండా మీరు తీసుకున్నటువంటి నిర్ణయంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి లోపాల విషయం మాత్రమే మాట్లాడుతూ ఉన్నాను. నేను ఈ అంశం లోపల ఉన్నటువంటి అనేకమైనటువంటి చీకటి కోణాలను కూడా నేను అనేకమైన అంశాలను చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అయితే ఈరోజు అధ్యక్ష, పరిశ్రమలో పొల్యూషన్పై ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ స్టడీ అనే అంశం లోపల ఒకటి వీటిలో కేటగిరీస్ ఉంటాయి అధ్యక్ష. రెడ్ కేటగిరీ, ఆరెంజ్ కేటగిరీ, గ్రీన్ కేటగిరీ అని ఉంటుంది అధ్యక్ష. మరి రెడ్ కేటగిరీ ఎన్ని ఉన్నాయి, గ్రీన్ కేటగిరీ ఎన్ని ఉన్నాయి, ఆరెంజ్ కేటగిరీ ఎన్ని ఉన్నాయి, మరి అన్నిటినీ షిఫ్ట్ చేస్తారా? మరి అన్నిటినీ షిఫ్ట్ చేసినట్టు 22 పారిశ్రామిక వాడని షిఫ్ట్ చేస్తున్నట్టుగా మీరు చెప్పారు. మరి దాంట్లో ఉన్నటువంటి మరి గ్రీన్ జోన్స్లో ఉన్నటువంటి షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉన్నదా, అవసరం లేదా? మరి వాటి అక్కడే ఉంచాల్సిన పని ఉంటుంది కదా. మరి దీంట్లో కూడా మళ్ళీ ఇప్పుడు కొత్తగా మాట మార్చి మంత్రి గారు ఏం చెప్తా ఉన్నారంటే, లేదు లీజ్డ్ ఉన్న వాటిని కాదు, స్వంత భూములు ఉన్న వాటిని మాత్రమే షిఫ్ట్ చేయమని అంటా ఉన్నారు. ఒకవేళ పొల్యూటెడ్ ఉన్నటువంటి, మోస్ట్ పొల్యూటెడ్ ఉన్నటువంటి రెడ్ జోన్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని మీరు ఒకరు షిఫ్ట్ చేయాలని ఆలోచన లేనప్పుడు, మరి లీజ్డ్ ఏరియాలో ఉన్నటువంటివి అక్కడే ఉంటే మరి అది దాని మతలబ్ లేదు కదా అధ్యక్ష. దానివల్ల ఎలాంటి లాభం జరగదు కదా. మరి ఒకవేళ జరపాలా, మీరు షిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు మరి కంప్లీట్గా ఇండస్ట్రియల్ జోన్ని మీరు షిఫ్ట్ చేస్తారా, ఇండస్ట్రియల్ ఎస్టేట్